కానీ గుండమ్మ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పల్లవికి ధైర్యం కూడా చెప్తుంది. అది పల్లవి డల్ అయిపోయిందని తనని ఓదార్చడానికి ఏదో అలా మాట్లాడుంటారు. లేదు చరణ్, గుండమ్మని తక్కువ అంచనా వేయలేం. తను ఏ మాట ఊరికే అనదు. ఏదో ప్లాన్ చేస్తుందని నా అనుమానం. అమ్మా, మీరు నేను రేపు కాలేజ్కి వెళ్తున్నామని చెప్తున్నారు కదా, ఎలాగమ్మా? ఏమ్మా, నమ్మకం లేదా? అయ్యో, మీకంటే ఎవరినమ్మా నేను నమ్మేది. కానీ ప్లాన్ ఏంటా అని. అమ్మా, సూపర్ అమ్మా, మీ ప్లాన్ అద్దరిపోయింది. ఆ గుండమ్మ ఏం ప్లాన్ చేసినా తిప్పి కొట్టడానికి నేనున్నాను కదా. ఏంటమ్మా అంత సీరియస్గా చూస్తున్నావు? వారఫలాలురా, ఈ గురువుగారు రాసే వారఫలాలు నేనెప్పుడు ఫాలో అవుతూ ఉంటా. అన్నీ 100% పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటారు. అవునా? అయితే ఈ వారం నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కొంచెం చూసి చెప్పు. నీది వృషభ రాశి కదా. మ్మ్. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అని రాసుందిరా. అంటే ఏం జరిగినా నీకు తెలియనట్టు, అంటి ముట్టినట్టుంటే సుఖంగా ఉంటావని అర్థం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే కదమ్మా. ఇందులో కూడా రాసుంది అదే. జేజీ జేజీ, ఏమైందిరా? ఏంట్రా కన్ను కొడుతున్నావు? ఇది కన్ను కొట్టం కాదు జేజీ. ఇదిగో రైట్ ఐ డింగ్ డింగ్ అంటుంది. దాన్ని డింగ్ డింగ్ అనర్రా, కన్ను అదరడం అంటారు. ఒరేయ్, మగాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిదిరా. నీ రాసి ధనుసు రాసి కదా, ఉండు. ఏం పర్లేదు, అంతా బానే ఉందిరా. బామ్మా, నీకు ఉండే కొద్దీ జాతకాల పిచ్చి బాగా ఎక్కువైపోతుంది. పిచ్చంటావేంట్రా? మరి లేకపోతే ఏంటి బామ్మ? పుస్తకాల్లో వారఫలాలు చెప్పినట్టు జరిగిపోతుందా? ఎవరో చెప్తే జరుగుతుందో లేదో తెలీదురా, కానీ ఈ గురువుగారు రాస్తే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ రాసి ధనుసు రాసు కదా, మీ అమ్మది నీది ఒకటే రాసు కదా. ఉండండి, మీ ఇద్దరికి ఈ రోజు ఎలా ఉందో చూసి చెప్తాను. ఒరే, మీ ఇద్దరు ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదిరా. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నేను మాట్లాడ్డంలా, ఇదిగో వారఫలాల్లో రాసుందమ్మా. ఇవాళ్లంతా మీరు టెన్షన్ పడాల్సి వస్తుందని, మీరనుకున్నవేవీ జరగవని, కొంచెం ప్రశాంతంగా ఒక మెట్టు తగ్గుంటే మంచిది అని. నువ్వాగితే బావుంటుంది అని. ఏంటే? లేకపోతే మమ్మీ అనుకున్నది జరగదా? మేమనుకున్నది నిన్నే జరిగిపోయింది. ఆ గుండమ్మని పల్లవిని కాలేజీ నుంచి పంపించేశాం కదా. ఓహో, అది వాళ్ళేదో తప్పు చేశారని అనుకోకుండా జరిగింది అనుకున్నావు. అనుకునే చేశారన్నమాట. నిన్న మీరనుకున్నది జరిగిందో లేదో తెలియదు కానీ, ఇవాళ మాత్రం వారఫలాల్లో రాసింది ఖచ్చితంగా జరుగుతుంది. నా మాట విని మీ ఇద్దరు ఇవాళ కొంచెం ఎత్తులకు పోకుండా తగ్గుంటే మంచిది. అదిగో సత్యం. హలో
వాట్? ఏంట్రా నువ్వు చెప్తుంది? సరే సరే వస్తున్నాం. మమ్మీ మనం అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. ఏమైందిరా? ఆ పల్లవి గుండమ్మ గారిని కాలేజ్ నుంచి పంపించేశాం కదా, అందుకని కాలేజీలో స్టాఫ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళని తిరిగి చేర్చుకోవాలని స్ట్రైక్ చేస్తున్నారంట మమ్మీ. మేమనుకున్నది జరిగింది అన్నారు కదా, ఇప్పుడు చూడండి వారఫలాలు చెప్పిందే జరుగుతుంది. పుస్తకాల్లో రాసింది కాదు, కాలేజ్లో నేను చెప్పిందే శాసనం. ఆ గుండమ్మ పల్లవిని తిరిగి కాలేజీలో చేరడానికి వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నట్టున్నారు. ఎవరికి ఎలా చెప్పాలో, ఎవరిని ఎలా తొక్కాలో నాకు బాగా తెలుసు. పదచరణ్. వెళ్ళండి వెళ్ళండి, వారఫలం అబద్ధం చెప్పదు. యాజమాన్యం డౌన్ డౌన్ 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 యాజమాన్యం డౌన్ డౌన్. ఆపండమ్మా. ఎందుకమ్మా ఈ ధర్నా? దేనికోసం ఈ స్ట్రైకు? దేనికంటారేంటి సార్? నాటక పోటీలో మన కాలేజీ ఎప్పుడూ గెలవలేదు. ఆ గెలుపుకి కారణం పల్లవే కదా. అంత గొప్ప కాన్సెప్ట్ చెప్పింది మన లెక్చరర్ గారే కదా. మా అందర్నీ ఎంకరేజ్ చేసింది మా డాన్స్ టీచర్ గుండమ్మ గారే కదా. మరి ఈ ముగ్గురిని మన మేనేజ్మెంట్ డిస్మిస్ చేసింది కదా. అది తప్పు కదా. అందుకే తిరిగి వాళ్ళని ఈ కాలేజీలో చేర్చుకునేంత వరకు స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ ఆపండమ్మా. ఆపండి, ఆపండి, డౌన్. ఆపండి. అమ్మా, మీరంతా ఇలా గోడ చేయడం ఏం బాగోలేదు. మరి వీళ్ళని సస్పెండ్ చేయడం బాగుందా సార్? ఇది కరెక్ట్ కాదని మీకు తెలీదా? మీరు యాజమాన్యానికి భయపడొచ్చేసాం, కానీ మేము స్టూడెంట్స్ దేనికి భయపడం. అవునవును అవునవును. వాళ్ళు తప్పు చేశారు అని మేనేజ్మెంట్ భావించింది కాబట్టి సస్పెండ్ చేశారు. అది వాళ్ళ ఇష్టం. మేనేజ్మెంట్ మాట కాదని మనం స్ట్రైక్ చేసే రైట్ మనకి లేదు. మమ్మల్ని ఆపే రైట్ నీకు కూడా లేదు. కావాలంటే నువ్వు నీ బ్యాచ్ వెళ్ళి క్లాస్ రూమ్ కి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎవరొచ్చి పాఠం చెప్తారో మేము చూస్తాం. గుండమ్మ గారికి న్యాయం జరగాలి. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. 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 ఆపండి. ఏంటి నాన్సెన్స్? డాన్స్ టీచర్ గారిని, క్లాస్ టీచర్ గారిని తిరిగి కాలేజ్ లోకి తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయడం మీరు చేసిన తప్పు. అది చెప్పడానికే ఈ స్ట్రైక్. తప్పొప్పులు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు ఈ స్ట్రైక్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారో చేసుకోండి. నాకు తిక్క రేగిందంటే ఈ కాలేజ్ నుంచి అందర్నీ సస్పెండ్ చేస్తాను. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్. మీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇలా స్ట్రైక్ చేయడానికి కారణం మా మేనేజ్మెంట్ చేసిన ఒక మిస్టేక్. అది సరిదిద్దుకొని వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే మా డిమాండ్. మీడియాని పిలిపిస్తే భయపడతాననుకుంటున్నారా? అసలు స్టూడెంట్స్ కి మీకు గొడవ ఎందుకు వచ్చింది మేడం? అధికారం ఉందని అహంకారం.
అందుకే తప్పు చేయని వాళ్ళని శిక్షించేంత వరకు వచ్చారు. ఏయ్ నువ్వెక్కువ మాట్లాడుకో. మాట్లాడతాను. నా మీద నీకు కోపం ఉంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయ్. ఐ డోంట్ కేర్. కానీ లెక్చరర్ గారు పల్లవి ఏం తప్పు చేశారు? 3 ఏళ్లుగా ఎప్పుడూ గెలవని మీ కాలేజ్ నాటక పోటీల్లో ఈసారి గెలిపించడమే వారి తప్ప? స్టూడెంట్స్ అందరినీ దగ్గరుండి ప్రిపేర్ చేయడమే లెక్చరర్ చేసిన తప్ప? అవును మేడం, నాటకం కాంపిటీషన్లో మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు. దానికి కారణమైన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కానీ డిస్మిస్ చేయడం ఏంటి? మీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మమ్మీ, ఏరా నేనెవరికి భయపడను. చూడండి, మీరు ఇలాగే మొండి పట్టు పడితే ఈ ఒక్క కాలేజీ కాదు, సిటీలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అటెండ్ అవుతారు. స్టూడెంట్ పవర్ని ఎవ్వరూ తట్టుకోలేరు. యాజమాన్యం యాజమాన్యం మీరేం చేస్తారో చేసుకోండి. యాజమాన్యం 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 చూస్తున్నారు యాజమాన్యం సిటీలో పేరు వచ్చిన గేట్వే కాలేజీలో రగడం. మేడం, మీరు ఇంకా అక్కడే ఉండి గట్టిగా మాట్లాడితే గొడవ ఇంకా పెద్దదవుతుంది మేడం. ఎంత గొడవైనా అవ్వనివ్వండి, నేను మాత్రం ఒప్పుకునేదే లేదు. అమ్మా అక్కడ మీడియా ఉంది కదమ్మా, ఎలా? ఉంటే ఆంటీ భయపడాలా? గుండమ్మే స్టూడెంట్స్ని రెచ్చగొట్టి పిలిపించుంటుంది. ఆంటీ, మీ నిర్ణయాన్ని మాత్రం అస్సలు మార్చుకోవద్దు. నువ్వు ఉండమ్మా, ప్రతిదానికి తూతూ అంటూ మధ్యలో వచ్చేస్తుంటావు. ఏం తెలుసు నీకు? మేడం, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మేడం. ఈ గొడవ ఇంకా పెద్దదైందంటే మన కాలేజీకున్న రెప్యుటేషన్ పోతుంది మేడం. మేడం, తర్వాత మన కాలేజీలో అడ్మిషన్స్ కూడా ఇబ్బంది అవుతుంది మేడం. మేడం, స్టూడెంట్స్ అందరూ ఒక్కటైనప్పుడు వాళ్ళని కాదని ఏ యాజమాన్యం ఏమీ చేయలేదు మేడం. అమ్మా ప్రిన్సిపల్ గారు కూడా చెప్తుంది కరెక్టే కదా. వాళ్ళిద్దరి కోసం అందరితో గొడవ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? చరణ్, నువ్వు కూడా ఆంటీకి సపోర్ట్ చేయకుండా ఎలా మాట్లాడుతున్నావేంటి? అక్షిత, ఈ గొడవ ఇంకా పెద్దదయ్యి కాలేజ్ మూతపడే పరిస్థితి వస్తే మా అమ్మ పరువు పోతుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అమ్మా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే తర్వాత వేరే విధంగా అవకాశం వచ్చినప్పుడు చూసుకోవచ్చు మేడం. ప్రస్తుతం తప్పు మన వైపే కనపడుతుంది. ఆలోచించండి మేడం. అవునమ్మా, వాళ్ళని ఎందుకు డిస్మిస్ చేశారని ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పడానికి నీ దగ్గర సరైన సమాధానం కూడా లేదు కదా. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టే చేద్దామమ్మా. అవును మేడం, మీరు ఒక మెట్టు తగ్గేది తర్వాత అవకాశం కోసమనే ఆలోచించండి. లేదంటే కాలేజీ మూసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం మేడం. యాజమాన్యం 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 మేడం, సిటీలో ఉన్న అన్ని కాలేజీలకి ఈ విషయం పాకింది. మిగిలిన స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ లో పాల్గొంటాము, మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటామని మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఇందులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? స్టూడెంట్స్ ఐక్యత, స్టూడెంట్స్ ఐక్యత,
నా నిర్ణయం ఏంటో మీరే చెప్పండి. ఆగండమ్మా. మేడం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ దయచేసి ప్రశాంతంగా వినండి. యాజమాన్యం దృష్టిలో వీళ్ళు తప్పు చేశారు అనుకున్నారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆవిడ పెద్ద మనసు చేసుకొని స్టూడెంట్ భవిష్యత్తు పాడవకూడదని సదుద్దేశంతో మొదటి తప్పుగా మన్నించి సస్పెండ్ చేసిన డాన్స్ టీచర్ గారిని అలాగే లెక్చరర్ గారిని వారితో పాటు పల్లవిని కూడా తిరిగి కాలేజీలోకి తీసుకురావడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి! 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 ఓకే గుండమ్మ గారు, మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. పిలవగానే వచ్చి అన్యాయానికి వ్యతిరేకంగా మాకు అండగా నిలబడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారా అంటే ప్రెస్ వాళ్ళని కూడా ఈ గుండమ్మే పిలిపించుంటుంది. డియర్ స్టూడెంట్స్, ఐకమత్యం ఉంటే ఎలాంటి అన్యాయమైనా ఎదురు తిరిగి న్యాయం జరిపించుకోగలమనే అర్థమైంది కదా. సరే, అనుకున్న న్యాయం జరిగింది కాబట్టి ఇక పదండి క్లాసులకి. నిన్ను డిస్మిస్ చేస్తే స్టూడెంట్స్ని రెచ్చగొట్టి మీడియాని పిలిపించి నా మీద గెలిచాను అనుకుంటున్నావు కదా. మళ్ళీ మీరు గొడవ పడుతూనే ఉన్నారు. మీ మీద గెలవాలి అనుకోవడానికి మీకు నాకు శత్రుత్వం ఏమీ లేదే. ఒకవేళ గతంలో జరిగింది మనసులో పెట్టుకొని మీరు నన్ను శత్రువుగా భావించినా నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా శత్రువుగా చూడలేదు. శత్రువులాగా చూడకపోతే ఇంత హంగామా ఎందుకు చేస్తారు? ఒక్కొక్క సమస్యకి పరిష్కారం ఒక్కోలాగా ఉంటుంది. ఇదే అది. నేను స్టూడెంట్స్ని ఏకం చేసింది మీరే అని పిలిచింది నా ఉద్యోగం పోయినందుకు కాదు. ఒక స్టూడెంట్ భవిష్యత్తు పాడవకూడదని ఎన్నో ఏళ్లుగా ఇదే కాలేజీని నమ్ముకొని సిన్సియర్గా పనిచేస్తున్నా ఒక లెక్చరర్కి అన్యాయం జరగకూడదు అని. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మీ కాలేజీ పరువు పోకూడదు అని. జరిగిందేంటో మీకు తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని మీకు తెలుసు. కానీ నేను అనుకున్నదే నిజం, నేను చేసిందే కరెక్ట్ అని ప్రతి విషయంలో మూర్ఖంగా ముందుకు వెళ్ళొద్దనేదే నా సలహా. వ్యక్తిగతంగా మీకు నా మీదేమైనా కోపం ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ పిల్లల జీవితాలతోనూ వాళ్ళ భవిష్యత్తుతోనూ ఆడుకుంటే మాత్రం చూస్తూ నేను ఊరుకోను. అయ్యా అయ్యా, నీకు దండం పెడతానయ్యా. అయ్యా అయ్యా, ఆగండి. జరగమ్మా. జరగమంటా. సామాన్లు బయట పడేస్తానయ్యా. అయ్యా, ఒక్క సామాను కూడా ఉండటానికి లేదు, మొత్తం పడేయండి రా. అయ్యా అయ్యా, నీకు దండం పెడతానయ్యా. మిమ్మల్ని కదికరించి నేను రోడ్డు పడాలంటావా? అది కుదరదు. కాళ్ళు మొత్తం పడేయండి రా. ఆగండి అయ్యా. పడేయండి. నీకు దండం పెడతానయ్యా, కాళ్ళు పట్టుకుంటానయ్యా. వదమ్మా. అమ్మా, ఆడదాన్ని బయట గెంటేస్తున్నావు, బుద్ధి లేదా నీకు? నువ్వెవరమ్మా? వాళ్ళ చుట్టానివా బంధువా? సాటి మనిషిని. ఓహో,
మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళ మనుషులు కదా? మనతో పాటు ఉండే తోటి వారికి కష్టం వస్తే ఆ ప్రాబ్లం మనది కాదు కదా అనుకొని చూస్తూ ఊరుకునే మనుషులు. రే ఏంటి ఆగిపోయారు? మొత్తం పడేయండి. ఏయ్! సామాన్లు బయట పడేస్తే మర్యాద దక్క చెప్తున్నాను. మా ఓనర్ గారికి ఎదురు చెప్తున్నావు ఏమనుకుంటున్నావు? ఏంటన్నయ్య, మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామా లేదంటే కొట్టేసుకుందామా? ఏంటమ్మా నీ దౌర్జన్యం? ఎవరు దౌర్జన్యం చేస్తుంది? ఒక ఆడదాన్ని, ఒక చంటి బిడ్డని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి సామాన్లన్నీ బయట పడేస్తే వాళ్ళెక్కడికి వెళ్ళాలి? 2 నెలల నుంచి ఇంటిది కట్టకపోతే ఏం చేయమంటావమ్మా? అద్దె బాగా ఎగ్గొట్టావని దండేసి దండం పెట్టమంటావా?